రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. మరి ఇక్కడ మనము చూస్తే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి మాటలు కదండి. మరి నరులుగా మనం ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఏవేవో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, ఏవేవో చక్కబట్టాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనలో వచ్చేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాటిలన్నిటినీ కూడా దేవుడు తొలగించి మరి ఆయన మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో, ఆయన మన పట్ల మరి ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటిని నెరవేర్చడానికైనా ఇష్టపడేటువంటి దేవుడు. మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మన యొక్క మాటలు లేదా మన యొక్క క్రియలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని దేవుడు నిలిపివేస్తాడు. దేవుడు కేవలము ఆయన యొక్క ఉద్దేశాలు మాత్రమే మనకి జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఉద్దేశాలు నెరవేర్చబడాలని, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు జరిగించాలని కాదు, కానీ దేవుడు మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో దానిని మనం ఆలోచించి గ్రహించి దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా మనము నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూస్తూ దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నారో దాన్ని విని అంగీకరించి వాక్యానుసారంగా మరి ప్రార్థనానుసారంగా మనం ముందుకు కొనసాగేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మన ఆలోచనలు అయితే మనల్ని ఇరుకాటంలో పాడేస్తాయి, మన ఆలోచనలు అయితే మనం పాపం చేసేలా చేస్తాయి, కానీ దేవుడిచ్చినటువంటి ఆలోచనలు అయితే మనల్ని మరి మేలు వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. దేవుని వైపు, దేవుని యొక్క ప్రణాళిక వైపు మనల్ని నడిపిస్తుంటే మనం దాని ద్వారా నిత్య జీవం అనేది మనం చేరుకుంటాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా మాత్రమే మనం ఉండాలి. మన పైన లేదా మన ఆలోచనల పైన మనం ఆధారపడేటువంటి వారముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడదాం. దేవుడు మనకి ఏ పనినైతే అప్పగించారో మన పైన దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో వాటిని మనము అనుసరించి వెంబడించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. ప్రభా, మీ యొక్క వాక్యానుసారంగా నా ప్రభా అయా మీరు మాకు బోధించినట్టు మేము నడుచుకునేటువంటి సహాయం దయచేయండి. మా ఆలోచనలు కాదు కానీ ప్రభా నీ యొక్క ఆలోచనలు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. మీ యొక్క నాయన ఆలోచనలు అయితే మమ్మల్ని మీ వద్దకు చేర్చుతాయి ప్రభా. మా ఆలోచనలు అయితే ప్రభా మా ఈ లోకానుసారంగా ఉంటాయి కనుక వాటిని మా వద్ద నుంచి తొలగించమని, అయా మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన దయచేసి ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.